షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు మనం ఈ వీడియోలో క్రిస్మస్ ని గూర్చిన కొన్ని మిస్కన్సెప్షన్స్, జ్ఞానులు ఎవరై ఉండవచ్చు, అంతేకాదు వారు ప్రకటించిన సువార్త ఏమిటి అన్న సంగతులను మనం చూడబోతూ ఉన్నాం. మొదటిగా క్రిస్మస్ ని గూర్చిన మిస్కన్సెప్షన్స్ అనగా ఆ యొక్క రాంగ్ అండర్స్టాండింగ్స్ అవేంటో మనం చూద్దాం. దానికంటే ముందుగా ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎడలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క జ్ఞానుల సందర్భాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మనం ఏమనుకుంటాము అనంటే, జ్ఞానులకు కనిపించిన ఆ యొక్క నక్షత్రము వారు ఎక్కడి నుండి అయితే ప్రయాణమయ్యారో, వారు ఏ దేశము నుండి అయితే ప్రయాణమయ్యారో అక్కడి నుండి ఈ యొక్క యెరూషలేము వరకు వారిని నడిపించుకుంటూ తీసుకొచ్చింది అని అనుకుంటాం మనం. ఎందుకు అనంటే, మనం ఈ యొక్క క్రిస్మస్ పిక్చర్స్ ని కూడా మనం గమనించినట్లయితే ఈ ముగ్గురు జ్ఞానులు ఉంటారు. ఆ ఒంటెల మీద నడుచుకుంటూ వస్తా ఉంటారు ఎడారిలో. అక్కడ నక్షత్రం కనబడతా ఉంటుంటది. సో దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం అంటే, అరే నక్షత్రం వారిని వారి దేశము దగ్గర నుండి నడిపించుకుంటూ వచ్చింది అని అనుకుంటాం మనం. అది రాంగ్. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే నక్షత్రము కేవలము వారి దేశంలో వాళ్ళకు కనబడిందంతే, అంతేగాని అక్కడి నుండి వారిని నడిపించుకుంటూ తీసుకొని రాలేదు. ఒకవేళ వారిని అక్కడి నుండే నడిపించుకుంటూ తీసుకొని వచ్చినట్లయితే ఈ యొక్క హేరోదు అంతపురంలోకి ఎందుకు తీసుకుని వెళ్ళిద్ది? డైరెక్ట్ పశువుల పాకులోకి తీసుకెళ్ళిద్ది కదా. వాళ్ళు ఎందుకు ఆ రకంగా మిస్గైడ్ చేసిద్ది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క హేరోదు ప్యాలెస్ నుండి బయటికి రాగానే మరలా వారికి ఆ నక్షత్రం కనపడిందంట. అప్పుడు ఆ నక్షత్రము ఈ యొక్క హేరోదు ప్యాలెస్ నుండి పశువుల పాక వరకు వారిని తీసుకొని వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. అంతేకాదు చాలా మంది మనం ఏమనుకుంటాము అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పశువుల పాకలో ఉన్నప్పుడే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టగానే ఈ జ్ఞానులు కూడా ఆ స్థలానికి వచ్చారు, ఆ యొక్క పశువుల పాకలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించారు అన్నట్టుగా ఆ రకంగా అనుకుంటూ ఉంటాము, మనం వింటూ ఉంటాము. మనకు క్రిస్మస్ పిక్చర్స్ కూడా అదే రకంగా ఉంటాయి. కానీ అది రాంగ్. ఎందుకు అనంటే, ఈ యొక్క జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టగానే వాళ్ళు పశువుల పాకలోకి రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించగానే వారున్న ప్రాంతంలో వారికి ఆ నక్షత్రం కనపడింది. కానీ వారు అక్కడి నుండి ఈ యొక్క యెరూషలేము దగ్గర రావడానికి కొంత సమయం పట్టింది, కొంత కాలం పట్టింది. కొన్ని మంత్స్ అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, క్లోజ్ టు 2 years కూడా అవ్వచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని ఉంటది వాక్యంలో. వాళ్ళు పశువుల పాకులోకి ఎంటర్ అవ్వలేదు, వాళ్ళు ఇంటిలోకి ఎంటర్ అయ్యారు. అంతేకాదు ఈ యొక్క హేరోదు రాజుకి ఈ యొక్క జ్ఞానులు నన్ను మోసం చేశారు అని తనకు అర్థమైనప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అనంటే, 2 సంవత్సరాలు మొదలుకొని ఆ తక్కువ వయసు ఉన్న శిశువులనందరినీ చంపివేయమని ఆజ్ఞ జారీ చేస్తాడు. 2 సంవత్సరాల లోపు అని ఎందుకు అంటాడు అనంటే, జ్ఞానులతో మాట్లాడినప్పుడు మీకు నక్షత్రం ఎప్పుడు కనిపించిందండి అని అన్నప్పుడు వాళ్ళు ఒక టైం చెప్పారు. వారు చెప్పిన టైం ని బేస్ చేసుకుని 2 సంవత్సరాలు లేక 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను చంపమని ఆజ్ఞాపిస్తాడు. సో దీనిని బట్టి ఈ యొక్క జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టగానే పశువుల పాకలోకి వాళ్ళు ఎంటర్ అవ్వలేదు. కొంతకాలము తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారికి మేబీ 1 year, 1.5 year, క్లోజ్ టు 2 years వయసు వచ్చాక వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నప్పుడు జ్ఞానులు ఎంటర్ అయ్యారు అనేది మనం చూస్తున్నాం. సో ఇవి క్రిస్మస్ ని గూర్చి లేక జ్ఞానులను గూర్చిన కొన్ని మిస్కన్సెప్షన్స్. మొదటి ప్రశ్నకు మనం వచ్చినట్లయితే, ఇంతకీ ఈ జ్ఞానులు ఎవరై ఉండవచ్చు? చరిత్రకారులు, బైబిల్ పండితులు ఎక్కువగా అంగీకరించే విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. ఈ యొక్క జ్ఞానులు ఏ ప్రాంతం వారి ఉండవచ్చు లేక ఏ దేశం వారి ఉండవచ్చు అని తెలుసుకోవడానికి బైబిల్ మనకిచ్చే ఒకే ఒక క్లూ ఏంటి అని అంటే, తూర్పు దేశపు జ్ఞానులు. అంటే ఇజ్రాయెల్ దేశానికి తూర్పు వైపు ఉన్న దేశంలో నివసించే జ్ఞానులు అని అర్థం. ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశానికి తూర్పు వైపుగా ఉన్న ఒక ప్రభావితమైన దేశము, ప్రభావితమైన రాజ్యం ఏదైనా ఉన్నది అని అంటే పారసీకుల రాజ్యం, పర్షియన్ ఎంపైర్. అంతకు ముందు ఆ భాగం బబులోను సామ్రాజ్యంగా పిలువబడేది. దాని తరువాత ఈ యొక్క పారసీకులు దానిని స్వాధీనపరుచుకున్నాక అది పర్షియన్ ఎంపైర్ గా మార్చబడింది. దానియేలు గారు ఈ యొక్క బబులోను రాజుల కింద పనిచేశాడు. అటు తరువాత ఈ యొక్క పారసీకుల రాజుల కింద కూడా ఆయన పని చేయడం జరిగింది. ఓకే, ఆ యొక్క పారసీకుల రాజ్యంలో ఆ యొక్క జ్ఞానుల సభలో ఉండే వీరికి ఈ యొక్క నక్షత్రం గురించి ఎలా తెలిసి ఉండవచ్చు? క్రీస్తుని గురించిన ప్రవచనాలు వారికి ఎలా తెలిసి ఉండవచ్చు? అసలు వాళ్ళు ఎలా గుర్తుపట్టారా నక్షత్రాన్ని? ఈ సంగతులను మనం తెలుసుకోవాలి.
నేర్చుకోవాలి అని అంటే దానియేలు కాలంలో జరిగిన సంగతులను మనం పరిశీలించాలి. దానియేలు గారు బబులోను రాజ్యంలో కావచ్చు, పారసీకుల రాజ్యంలో కావచ్చు, ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ వైజ్ మెన్ కి ఆయన అధిపతిగా ఉంటాడు. ఈ యొక్క జ్ఞానులందరికీ ఆయన లీడర్ గా ఉంటాడు. ఎందుకు అనంటే ఎవరు చెప్పలేని సంగతులన్నిటినీ దానియేలు చెప్పాడు కాబట్టి ఆ రాజు ఏం చేశాడు, వారి మీద అధిపతిగా నియమించాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దర్శనము ద్వారా దేవుడు దానియేలుకు ఒక టైం లైన్ ని చూపించడం జరిగింది. ఏంటి ఆ టైం లైన్ అంటే 25వ వచనం నుండి ఒకసారి చూద్దాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. మందిరము పునరుద్ధరింపబడిన నాటి నుండి అభిషక్తుడు వచ్చు వరకు ఈ యొక్క 62 వారాలు మరియు 7 వారాలు వీటన్నిటి వెనకాల ఒక అద్భుతమైన ప్రవచనాత్మకమైన ప్రాధాన్యత ఉన్నది. సో ఈ టైం లైన్ ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించే ఆ కాలమానాన్ని దానియేలు ఈ జ్ఞానులకు తెలియజేసి ఉండవచ్చు. మరలా చెప్తున్నాను, పర్టికులర్ గా ఈ సంవత్సరంలో పుడతాడు అని చెప్పకపోయినా గానీ ఆ కాలమానాన్ని, ఆ సీజన్ ని దానియేలు తెలియజేసి ఉండవచ్చు. అంతేకాదు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో నక్షత్రము యాకోబులో ఉదయించును అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది కదా. సో ఆ హింట్ ని, ఆ గుర్తును దానియేలు ఈ జ్ఞానులకు తెలియపరిచి ఉండవచ్చు. ఎందుకు అనంటే అక్కడ జ్ఞానుల సభలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఆస్ట్రానమీ అలాగే వీటి మీద చాలా గ్రిప్పు కలిగిన వాళ్ళు. ఆ నక్షత్ర కదలికలు కావచ్చు, దాని తర్వాత ఆ గ్రహాల కదలికలు కావచ్చు, వీటి మీద చాలా అవగాహన కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ యొక్క నక్షత్రం గురించి దానియేలు వారికి తెలియపరచుండవచ్చు. ఆ రకంగా వారు తరతరాలకు ఈ యొక్క సమాచారాన్ని అందిస్తూ రక్షకుని కొరకు వారు కనిపెట్టుకుని ఆయన జన్మించగానే ఆ నక్షత్రాన్ని చూసి క్రీస్తుని వెతుక్కుంటూ రావడం జరిగింది. సో ఇది ఈ యొక్క జ్ఞానులను గూర్చి ఎక్కువగా అంగీకరింపబడే ఎక్స్ప్లెనేషన్. ఇంతకీ వారు ప్రకటించిన సువార్త ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించినప్పుడు దూత సువార్త ప్రకటించింది. జ్ఞానులు ఎప్పుడు సువార్త ప్రకటించారు అని మీరు అనుకోవచ్చు. జ్ఞానులు కూడా అలగారికల్ గా, రూపకాలంకారముగా అద్భుతంగా సువార్త ప్రకటించడం జరిగింది. ఎలా ప్రకటించారు అనంటే వారు తీసుకుని వచ్చిన బహుమతుల ద్వారా. మరలా చెప్తూ ఉన్నాను, రూపకాలంకారంగా మనం దీనిని పరిశీలించబోతూ ఉన్నాం. వారు ఏ బహుమతులను తీసుకొని వచ్చారు? బంగారము, సామ్రాణి, బోలము కదా. ఈ యొక్క బంగారము దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది అనంటే రాచరికానికి మరియు దైవత్వానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. సొలొమోను మహారాజు ఆయన యొక్క సింహాసనాన్ని బంగారముతో పూత పూయించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఎందుకు అనంటే ఆ గోల్డ్ అనేది రాయల్టీని సూచిస్తుంది, రాచరికాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ జ్ఞానులు బంగారాన్ని తీసుకుని వచ్చుట ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ యొక్క హేరోదు అంతఃపురానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతారు. ఈ యొక్క జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా విశ్వసించారు కాబట్టి ఆ రాచరికానికి సాదృశ్యమైన ఆ బంగారాన్ని తీసుకొని రావడం జరిగింది. అంతేకాదు నిర్గమకాండము 25వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, ఆ యొక్క నిబంధన మందసం అనేది తుమ్మకర్రతో చేస్తారు. ప్రత్యక్ష గుడారంలో చాలా వరకు ఉపకరణాలన్నీ తుమ్మకర్రతో చేయడం జరిగింది. అటు తర్వాత వాటికి ఈ యొక్క గోల్డ్ తోటి పూత పూయించడం జరిగింది. ఆ యొక్క గోల్డ్ రేకును పొదిగించడం జరిగింది. ఈ యొక్క తుమ్మకర్రతో చేయబడిన నిబంధన మందసానికి కూడా ఈ యొక్క గోల్డ్ ను పొదిగిస్తారన్నట్టు. ఎందుకు గోల్డ్ ను పొదిగించాలి అనంటే చూడండి, తుమ్మకర్ర అనేది నశించిన మానవ స్వభావానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. గోల్డ్ దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది అనంటే దైవ స్వభావానికి, దైవత్వానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఆ రకంగా నశించిపోయిన మానవ స్వభావాన్ని తీసివేసి దైవికమైన స్వభావాన్ని మనకు అనుగ్రహించడానికి, నవీనమైన స్వభావాన్ని మనకు అనుగ్రహించడానికి క్రీస్తు వచ్చాడు అనేది మనకు ఆ మందసము తెలియజేస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ క్రీస్తు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ బంగారం అనేది దైవత్వానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. 1 రాచరికానికి, 2 దైవత్వానికి. ఆ రకంగా అలంకార రూపకంగా ఈ యొక్క జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రాజుగా, అంతేకాదు ఆయన దేవుడిగా ప్రకటించినట్టుగా మనం గమనించవచ్చు. రెండోది ఏంటి? సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడిగా ఆయన చేయబోయే పరిచర్యకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఎలా అనుకోవచ్చు మనము? నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అక్కడ ప్రత్యక్ష గుడారములో ధూపము వేయడానికి ఆ ధూప ద్రవ్యమును దేనితో సిద్ధపరచాలి అని తెలియజేస్తూ అందులో సాంబ్రాణిని కూడా యాడ్ చేయాలి
అని దేవుడు మోషేకు తెలియపరచడం జరిగింది. ఈ సాంబ్రాణితో చేయబడిన ఆ యొక్క ధూప ద్రవ్యమును ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి రోజుకు 2 మారులు ఆ ధూపం వేయాలి దేవుని సన్నిధిలో. 141వ కీర్తన 2వ వచనం కావచ్చు, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు కావచ్చు, ఈ యొక్క ధూపము వేయడం అనేది పరిశుద్ధుల ప్రార్థనలకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడైన అహరోను కంటే క్రీస్తు గొప్పవాడు అని పౌలు తెలియజేయడానికి ఆయన ఒక మాట అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థనతోనూ ఆ యాచనలను తండ్రికి ధూపం వల్ల సమర్పించాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రకంగా ప్రధాన యాజకుడు మాత్రమే వేయవలసిన ఆ యొక్క ధూపంలో భాగమైన సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యను తెలియజేస్తూ ఉన్నది. తండ్రి తనకు అప్పజెప్పిన పనిని తెలియజేస్తూ ఉన్నది. మొదటిగా బంగారం అనేది క్రీస్తు యొక్క రాచరికానికి ఆయన దైవత్వానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. సాంబ్రాణి అనేది తండ్రి క్రీస్తుకు అప్పజెప్పిన పరిచర్యకు మరియు ఆయన చిత్తమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. మూడవది గమనించినట్లయితే బోలము. ఈ యొక్క బోలము దేని కొరకు ఉపయోగించేవారు అని అంటే, ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లో మనం గమనించినట్లు ఐగుప్తులో ఈ యొక్క పిరమిడ్స్ ఉంటాయి కదా, పిరమిడ్స్ లో ఆ యొక్క డెడ్ బాడీస్ ఉంటాయి కదా, మమ్మీ అని అంటారు. ఎవరైనా చనిపోతే వారి యొక్క డెడ్ బాడీని భద్రపరచడానికి ముఖ్యంగా ఉపయోగించే పదార్థం ఏంటి అని అంటే బోలము. ఈ బోలము తోటి వారి యొక్క బాడీ అంతా అలా బోలంతో పట్టించేవారు అన్నట్టు. అలా పట్టించి ఇంకొన్ని పదార్థాలు కలిపి ఆ యొక్క బాడీని ఆ రకంగా భద్రపరిచేవారు. ఎందుకు అని అంటే వారి విశ్వాసం ఏంటి అని అంటే, ఏదో ఒక రోజు వీరు తిరిగి లేపబడతారు అన్న విశ్వాసం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ రకంగా ఈ బోలముతోటి బాడీనంతా భద్రపరిచేవారు. సో ఆ రకంగా అలంకార రూపకంగా ఈ యొక్క బోలం అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణానికి పునరుత్థానానికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. సో ఈ రకంగా ఈ యొక్క జ్ఞానులు వారు తీసుకొని వచ్చిన బహుమతుల ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుల రాజుగా జన్మించాడు అని ప్రకటించారు. అంతేకాదు ఆయన మానవునిగా జన్మించినను ఆయన దేవుడై ఉన్నాడు అని ఆయన యొక్క దైవత్వాన్ని ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తము చేయడానికి వచ్చాడు అని ప్రకటించడం జరిగింది. అంతేకాదు ఆయన యొక్క మరణమును పునరుత్థానాన్ని కూడా అలంకార రూపకంగా ప్రకటించడం జరిగింది. సో ఎవరయ్యా జ్ఞానులు అని అంటే క్రీస్తును వెతికే వారే నిజమైన జ్ఞానులు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.